అందరికీ నమస్కారం అండి. ప్రతిపక్ష హోదాకి ఎందుకంత ప్రాముఖ్యత, ప్రతిపక్ష హోదాకి ఎందుకంత ఇంపార్టెన్స్ అన్నటువంటి విషయాన్ని ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతిపక్ష హోదా, లీడర్ ఆఫ్ అపోజిషన్, దీనికి సంబంధించి కేంద్ర స్థాయిలోనూ రాష్ట్రాల స్థాయిలోనూ చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం అయితే ఏపీలో వైసీపీకి 11 సీట్లు మాత్రమే రావడంతో ఘోరమైనటువంటి ఓటమి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష లీడరు కాలేకపోయారు. ఆయన అసలు ప్రతిపక్ష హోదాకి ఎందుకింత ప్రాముఖ్యత అన్నటువంటి విషయానికి వస్తే, ద ఇండియన్ పార్లమెంట్ రూల్స్ ప్రకారము, అంటే రికార్డ్స్ ప్రకారము, ద లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే షాడో ప్రైమ్ మినిస్టర్ లెక్క. ప్రధాని తరువాత అత్యంత పవర్ఫుల్ పొజిషన్ కలిగినటువంటి వ్యక్తి. దీనికి క్యాబినెట్ హోదాతో పాటు జీతభత్యాలు కూడా ఉంటాయి. ప్రతిపక్ష హోదాగా ఎన్నిక కావడం ద్వారా రాహుల్ గాంధీ పొలిటికల్ కెరీర్లోనే అతి పెద్ద రాజ్యాంగ పదవి దక్కినట్లయింది. జాతీయ స్థాయిలో అంటే ప్రధాని నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ చట్టబద్ధంగా సమవుజ్జి అన్నమాట. అపోజిషన్ లీడర్ అడిగే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాల్సిందే. ఈ విధమైనటువంటిది ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి బాధ్యత, హక్కులు ఉంటాయి. 1969లో రామ్ సుభగ్ సింగ్ దేశానికి మొట్టమొదట ప్రతిపక్ష నాయకులు అయ్యారు ఆయన. ఆ తరువాత జస్వంత్ రాజ్ చవాన్, ఆ తరువాత జగజ్జీవన్ రామ్, రాజీవ్ గాంధీ, ఎల్కే అద్వానీ, వాజ్పేయి, పివి నరసింహారావు, శరద్ పవార్, సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్, వీరంతా కూడా ప్రతిపక్షాన్ని నడిపారు. వీళ్ళలో చాలామంది అత్యధికంగా ఆ తరువాత ప్రైమ్ మినిస్టర్స్ అయ్యారు కూడా. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నారా, అవునా కాదా అన్నటువంటి విషయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.